హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అందరికీ తెలుసు దేవరా 27 సెప్టెంబర్ రిలీజ్ అవబోతుందని చెప్పి. సో ఇప్పుడు దాకా చాలా చాలా పెద్ద పెద్ద మూవీస్కి 1AM పర్మిషన్ ఇవ్వలేదు. బట్ ఈ మూవీకి తెలంగాణ గవర్నమెంట్ 1AM షోస్కి పర్మిషన్ ఇచ్చింది. సో దానికి థ్యాంక్స్ చెప్తూ ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ గారు జివో రిలీజ్ చేసినందుకు అండ్ 1AM షోస్కి యాక్సెప్ట్ చేసినందుకు కూడా తెలంగాణ గవర్నమెంట్ సీఎంకి రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పారు. ఆయన కూడా రివర్స్లో ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారిని సోలోగా చూడబోతున్నాం కదా. సో ఫ్యాన్స్కి అందరికీ కూడా ఇది ఒక ఫెస్టివల్లా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ట్వీట్ పెట్టారని చెప్పేసి మొత్తం సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. సో ఎంతవరకు నిజం అండ్ మూవీ ఎలా ఉండబోతుంది, 1AM షోస్ విశేషాలు ఏంటో కూడా తెలుసుకుందాం. సో ఇప్పుడు 1AM షోస్కి అసలు పర్మిషన్ ఇప్పటిదాకా చాలా చాలా పెద్ద పెద్ద మూవీస్కి ఇవ్వలేదు. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ దేవరాకి 1AM షోస్ పడుతున్నాయి. సో ఫ్యాన్స్ ఎలా ఉన్నారు అండ్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినందుకు వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ ఆంధ్ర గవర్నమెంట్ రెండు గవర్నమెంట్లు కూడా జియో పాస్ చేయడం జరిగింది. దేవరా సినిమా టికెట్ హైక్స్ కానీ దేవరా సినిమా అంటే ఎన్ని రోజుల వరకు ఎన్ని షోలు వేసుకోవాలి అంటే మొదటి రోజు అంటే 1 గంట షోస్తో కలుపుకుంటే 6 షోలు 27వ తారీఖు, దాని తర్వాత 5 షోలు ఒక పర్టికులర్గా ఒక 10 days వరకు అట్లా జియో ఇష్యూ చేసింది. దాంతోపాటు టికెట్ రేట్స్ మల్టీప్లెక్స్ ఎంత ఉండాలి, సింగిల్ థియేటర్ ఎంత ఉండాలి, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, బాల్కనీ ఇవన్నీ ఎట్లా ఉండాలి, బాక్స్ టికెట్లు ఎంత ఉండాలి, ఇవన్నీ డీటెయిల్డ్గా జియోని ఇష్యూ చేయడం జరిగింది. సో ఆ జియోని మెన్షన్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ గారు ఈచ్ ఇండివిజువల్ ట్వీట్ వేశారు. ఏపీ గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్తూ, తెలంగాణ గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్తూ కూడా ట్వీట్ వేశారు. తెలుగు సినిమాలకి ఇలాగే సపోర్ట్ చేయాలి, తెలుగు సినిమాలు ఇంకా ముందుకు వెళ్ళేందుకు ప్రోత్సహించాలని చెప్పేసి ట్వీట్ వేయడం జరిగింది. సో తెలంగాణ గవర్నమెంట్కి కూడా థ్యాంక్స్ చెప్పారు, రేవంత్ రెడ్డి గారిని కూడా మెన్షన్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు తారక్ని కంగ్రాచులేషన్స్ చేస్తా, ఆయన్ని అప్రిషియేట్ చేస్తా, సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను అంటూ చెప్పినట్లుగా తెలుస్తుంది. అంటే అఫీషియల్గా ట్వీట్ అయినప్పటికీ కాల్ చేసి మాట్లాడారు అన్నట్లుగా సోషల్ మీడియాలో అయితే సర్క్యులేట్ అవుతుంది. సో ఆయన స్వతహాగా ఒక సీఎం స్థాయి వ్యక్తి ఒక సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అంటే మరి నార్మల్ ప్రజల యొక్క వైబ్ కానీ, ముఖ్యంగా ఫ్యాన్స్ యొక్క హై కానీ, హైప్ కానీ, వాళ్ళ వైబ్రేషన్స్ కానీ ఎలా ఉంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, ఆంధ్ర వ్యాప్తంగా కావచ్చు, వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, దేవరా సినిమా కోసం ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 6 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఎన్టీఆర్ లాంటి ఒక మాస్ హీరో తాలూకు సోలో సినిమా రాబోతుంది. సో ఆ సోలో సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఎదురు చూస్తారు, మూవీ లవర్స్ ఎంత ఎదురు చూస్తారు అని పక్కన పెడితే ఒక పొలిటీషియన్, ఒక సీఎం స్థాయి వ్యక్తి ఈ రకంగా ఎదురు చూస్తున్నారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందండి. మరి ఆయన ఎదురు చూస్తున్నారంటే ఆబ్వియస్లీ ఫ్యాన్స్లోనూ మూవీ లవర్స్లోనూ ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పీక్ రేంజ్లో ఉంటాయి. డే 1 ఖచ్చితంగా 50 నుంచి 55 కోట్లు కొడుతుంది. సలార్ను కూడా బీట్ చేస్తుంది. గతంలో సలార్ యొక్క కలెక్షన్లో 45 నుంచి 49 ఎంతో కలెక్ట్ చేసిందని చెప్పేసి అఫీషియల్ రిపోర్ట్స్. సో దాన్ని కూడా బీట్ చేస్తూ 50 నుంచి 55 వరకు చాలా ఈజీగా బీట్ చేస్తుంది. అంటే RRR తర్వాత టాప్ 2లో ఏపీ తెలంగాణలో దేవరా ఖచ్చితంగా ఉంటుంది. సో వైబ్ అలా ఉంది. సీఎంఏ వైబ్ అవుతున్నాడంటే రేపు డే 1 కలెక్షన్స్ తర్వాత ఈ సినిమా తాలూకు ఫేవర్ ఏ రేంజ్లో ఉంటుంది అనేది అర్థం చేసుకోవచ్చు మనం.